గాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? జస్ట్ 2 మినిట్స్‌లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా వైరల్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. అంటే వైరల్ ఛానల్ అన్నమాట. కంప్లీట్‌లీ 2 మినిట్స్‌లో క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు ఛానల్ మొత్తానికి లేకుంటే సో ఇక్కడ యూట్యూబ్‌లో వెళ్ళిపోండి. ఆల్రెడీ మీకు ఒక మెయిల్ ఐడి ఉంటది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ యూ ఉంది కదా కింద డౌన్‌లో యూకి సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూకి సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది. ఈ స్విచ్ అకౌంట్ ఒక వేసుకోండి. తెలవకుండా చూపిస్తారు అన్నమాట. అండ్ ఇది అన్నమాట స్విచ్ అకౌంట్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ స్విచ్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మెయిల్ ఐడీస్ అయితే చాలా ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మనం కదిలియకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ అండ్ ఇట్లా అనమాట చెకింగ్ ఇన్ఫో అయితే అడుగుతుంది. మనం లాక్ వస్తే లాక్ అయితే తీసేయాలన్నమాట. గాయ్స్ ఇక్కడ మనకైతే ఇలా అయితే వచ్చింది. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తా ఉంటే ఇక్కడ మనకు అండ్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా పాత మెయిల్ ఐడి ఉంటే పాత మెయిల్ ఐడితో అది చేయకండి. మనకు వైరల్ ఛానల్ కావాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ అయితే కనిపిస్తుంది. ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అయితే కనిపిస్తుంది. మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సో డిస్ప్లే అయితే వస్తాయి. కొద్ది ఫ్యూ మినిట్లు అయితే వస్తాయి అనమాట. చూడండి క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అయితే వచ్చింది. ఎంటర్ యువర్ నేమ్ అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ ష్యూర్ నేమ్ అంటే ష్యూర్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు లేదా సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్లో మీకు నచ్చినలాగా మెయిల్ ఐడి అయితే ఇవ్వండి అనమాట. నేనైతే ఎగ్జాంపుల్ కోసం నేను ఏదో ఒకటి ఇస్తాను అనమాట. చూడండి ఇక్కడ న్యూ తెలుగు యూట్యూబ్ అయితే ఇచ్చిన చూడండి. సో ఇక్కడ నేను ఓన్లీ మెయిల్ ఐడి కోసం ఇచ్చిన అనమాట. మీ ఛానల్ నేమ్ అదే పెట్టుకోవాలంటే అదే కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ ప్రాసెస్ కొద్దిగా సింపుల్ అన్నమాట. వేరేం పెద్ద ప్రాసెస్ లేదనమాట. ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ సో మొత్తం ఇచ్చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మనం ఇచ్చుకోవాలన్నమాట. సో అండి నేను మొత్తం అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇట్లా ఇచ్చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేయండి. మీకు నచ్చినలాగా ఇచ్చండి. సో ఇట్లా ఇచ్చేయండి. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నా. మీకు నచ్చినలాగా ఇచ్చేయండి అనమాట. ఇక్కడ జెండర్ అయితే జెండర్. సో జెండర్ అంటే సో మేల్ ఫీమేల్ అనమాట. సో నేను మేల్ కాబట్టి మేల్ అయితే ఇచ్చేస్తున్నా. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి ఫ్యూ మినిట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. చూడండి ఇక్కడ మనకు ఫ్యూ మినిట్లు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు సో ఈ నేమ్ పైన చాలా క్రియేటర్స్ అయితే సో మెయిల్ ఐడీస్ అయితే క్రియేట్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్ మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చిండ్రు అనమాట. అదే నేమ్ పైన అయితే మనకు మెయిల్ ఐడి అయితే ఇవ్వలేదు కాబట్టి సో డిఫరెంట్ అయితే ఇచ్చారు. సో మనం చేసుకోవాలంటే ఇదే దాని మీద చేసుకోవచ్చు. లేదా క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. అంటే మనం సొంతంగా తయారు చేసుకుంటారని ఇక్కడ అడుగుతుంది కాబట్టి సో చేసుకోవాలంటే కొద్దిగా సెర్చ్ చేసుకోవాలి. నేమ్స్ సెర్చ్ చేస్తూ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. అది పెద్ద ప్రాసెస్ అనమాట. లేదు మనకు ఇదే కావాలి సెంటర్ది ఏదో ఒకటి పైన సెకండ్ ఉంది కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ మంది సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. సో అందులో ఏదైతే వచ్చిందో అదే నేను సెలెక్ట్ చేసిన కాబట్టి నాకైతే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఇచ్చండి. మీకు నచ్చినలాగా ఒకటి ఆల్ఫాబెట్లో ఒకటి ఇచ్చండి, 1 2 3లో ఇచ్చండి అండ్ ఇంకా సింబల్స్లో అయితే ఇచ్చండి అనమాట. సో అన్ని 3 కలిపి సో ఒక పాస్వర్డ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. అయితేనే తీసుకుంటా లేకుండా తీసుకోవాలన్నమాట. ఓకే సో ఇట్లా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసేస్తే గాయ్స్ చూడండి సింపుల్ పేమెంట్లు అయితే వచ్చేస్తుంది. నాకు ఇక్కడ నంబర్ అడుగుతుంది. నంబర్కి ఓటీపీ వస్తుంది అడుగుతుంది. మీకైతే రాదు. ఇక్కడ చూడండి వచ్చేసింది. నాకు అడగలేదు. సో ఇట్లయితే వస్తుంది కదా రివ్యూ యువర్ అకౌంట్ అయితే వచ్చింది. ఇన్ఫో అయితే వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసేస్తే ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. ఒక మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది కాబట్టి మనం దాన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ మినిట్లో చెప్పేస్తాను అది కూడా. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం చదువుకోమంటుంది. సో మొత్తం చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అంటుంది. అగ్రి చేసేయండి. జస్ట్ అగ్రి చేసేస్తే అగ్రి అయిపోతుంది అనమాట. అంటే ఒక మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. దాంతోపాటు మనం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ చూడండి ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయింది. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి యూలో కనిపిస్తుంది కింద డౌన్లో యూ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి న్యూ తెలుగు యూట్యూబ్ అయితే వచ్చేసింది. ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయింది. సో మనం ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ సో ఇప్పుడు దాన్ని మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకుందాం. అంటే వైరల్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం. ఎలా క్రియేట్ చేసుకుందాం చూడండి. సో ఇక్కడ న్యూ తెలుగు యూట్యూబ్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి హౌ యువర్ అపేర్ అయితే అంటుంది. సో మనం ఇక్కడ పిక్చర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొత్తది యాడ్ చేసుకోవాలంటే కొత్తది యాడ్ చేసుకోవచ్చు. పెన్సిల్ కొట్టి సెలెక్ట్ చేస్తే ఇక్కడ హ్యాండిల్ ఉంది. హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చేసుకోవచ్చు. మొత్తం చేసుకున్న తర్వాత మనం నచ్చకుంటే దీని పెన్సిల్ గుర్తులు సెలెక్ట్ చేసేస్తే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఛానల్ నేమ్ డిఫరెంట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అదే ఉంచితే అదే ఉంచుకోండి అనమాట. ఓకే సో అదే ఉంచుకున్న తర్వాత హ్యాండిల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండిల్లో కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెన్సిల్ గుర్తుంటే పెన్సిల్ గుర్తు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది లేదా అది రైట్ లేకుంటే గ్రీన్ టిక్ మార్క్ అయితే రాదనమాట. సో ఇదైతే గ్రీన్ టిక్ మార్క్ అయితే వచ్చింది. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పాతదే ఉండాలంటే పాతదే ఉండాలన్నమాట. ఓకే సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి అంటే ప్రొఫైల్ అనమాట.
ఈ ప్రొఫైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తే గ్యాలరీకి రీడైరెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ గ్యాలరీ సెలెక్ట్ చేసేస్తే ఏదో ఒక పిక్చర్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇది ఒక పిక్చర్ పెట్టేస్తాను, అంటే ఫోటో పెట్టేస్తాను. సో ఇట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అండ్ ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ సేవ్ యాజ్ పిక్చర్ అనమాట. సో పిక్చర్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో అట్లా అండ్ ఇక్కడ ఛానల్ ఏమైతే ఇచ్చేసినాం, హ్యాండిల్ అయితే ఇచ్చేసినాం, పిక్చర్ అయితే పెట్టుకుంటున్నాం, మొత్తం అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఏముంది చూడండి, క్రియేట్ ఛానల్ ఉంది చూడండి. ఇదే ఛానల్ క్రియేట్ అనమాట. అంటే దీన్ని ఒకసారి క్లిక్ చేసినారు అనుకోండి, అంటే మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ క్రియేట్ అయిపోతుంది. దాంతో పాటు మనం 10 సెట్టింగ్స్ చేసుకోవాలి. 10 సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత, అంటే డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత, సో అది ఆ వీడియో చేయమంటే కంప్లీట్లీ చేస్తాను. ఆ 10 సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి ఏముంటాయని అది చేయమంటే అది కూడా చేస్తాను. ఇక్కడ మీకు జస్ట్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసేస్తే ఛానల్ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఛానల్ రెడీ అయిపోతుంది. మనకు 10 సెట్టింగ్ చేసుకోవాలి. ఆ 10 సెట్టింగ్ చేసుకోవాలంటే ఆ మిగతా వీడియో అయితే పార్ట్ 2 వీడియో అయితే చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను అనమాట. ఓకే, సో ఇదేనండి ఛానల్ క్రియేట్ చేసేస్తే. ఇక్కడ క్రియేట్ అయ్యే ఛానల్ ఉంది కదా, దీన్ని క్రియేట్ చేసేస్తే ఛానల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఛానల్ అయితే రెడీ చేసుకోండి. నేనైతే రెడీ చేస్తాను, నాకు అవసరం లేదు కాబట్టి అలాంటి ఛానల్, అంటే నాకు ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే సో ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా, మీరు సెలెక్ట్ చేసేస్తే ఛానల్ అనేది రెడీ అయిపోతాయి అనమాట. ఓకే అండి, సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.